హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే సండే వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు అందరం కూడా కలిసి మేము సండే మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. సో 9 మేము చర్చికి వెళ్తున్నాం అనమాట. సో శామ్యూల్ కర్మర్జీ గారిది మిరాకిల్ ఎండాడ దగ్గర ఉంది కదా, సో ఎండాడ చర్చికి వెళ్తున్నాము. నెక్స్ట్ చర్చ్ నుంచి మేము ఇంటికొచ్చేసరికి ఇలా 12 అలా అయింది. సో మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే వెళ్ళాననమాట. ఈరోజు ఎందుకో కొంచెం ట్రెడిషనల్‌గా తినాలనిపించింది. అందుకోసం అని చెప్పి పులిహోర, పరమాన్నం, నెక్స్ట్ గారెలు చేశాననమాట. సో అది కోసం అని చెప్పి లంచ్ అన్నీ కూడా మేము నెక్స్ట్ త్వరగానే 12:30 కల్లా ఫినిష్ చేసిన తర్వాత చిన్న పని ఉంది. అంటే కొంచెం ఫోల్డబుల్ కాట్ కావాలి. సో దానికోసం ఆ బెడ్ కొనడానికి అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న మధురవాడలోనే వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే చాలా పెద్దగా తమలపాకు చెట్టు కనిపిస్తుంది. సో ఇది తమలపాకు కాదా అని చెప్పినప్పుడు వాళ్ళ ఓనర్స్ వచ్చి చెప్పారు. సో ఇది తమలపాకే అని. చాలా చాలా పెద్ద ఆకు అనమాట. సో హైబ్రిడే అనుకుంటా. సో ఇంత పెద్ద ఆకు తమలపాకు అనమాట. సో టేస్ట్ అయితే చాలా ఘాటుగానే ఉంది. దాని తర్వాత సో మేము కార్ట్ అయితే తీసుకుంటున్నాము. కొంచెం ఇంటికి అవసరం అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్ట్స్ ఉన్నాయి. అంటే విడ్త్ అనమాట. సో 3/6, 4/6 అలా 2/6 ఇట్లా ఉన్నాయి. సో మాకు కావాల్సింది 3/6 అనమాట. సో అది సరిపోతుంది. మరీ నెక్స్ట్ ఏంటంటే బెడ్ సైజ్ కూడా ఏంటంటే మనకి మరీ థిన్‌గా ఉంటే బాగోదు కదని కొంచెం మిడిల్ సైజ్‌లో తీసుకున్నాము. మనం ఇదేంటంటే ఎక్కడైనా కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనకి డోర్ బ్యాక్ సైడ్ కానీ, మంచం కింద కానీ ఇట్లా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం పడుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో ఇంట్లో కొంచెం అవసరం అనమాట ఇది. అందుకోసం అని చెప్పి ఇది కొన్నాము. సో ఇది చూసారా, ఓపెన్ చేస్తే ఎంత పెద్దగా ఉందో. ఇది మాకు 3,500 అట్లా పడింది. నెక్స్ట్ అది ఇంకా ఇంట్లో పెట్టిన తర్వాత పిల్లలు ఏం చేసి బీచ్కి వెళ్దామని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ చాలా ఎక్కువగా ఎండ ఉందని చెప్పేసి ఈవినింగ్ 5:30 అదే 5 అట్లా మేము స్టార్ట్ అయ్యాము. సో ఎప్పుడు కూడా బీచ్కి వెళ్దామన్నప్పుడల్లా కూడా పక్కనే ఉండడం వల్ల మాకు తర్వాత వెళ్దాంలే అనిపించి ఎప్పుడు లేట్లోనే వెళ్తాము. ఈసారి కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటానన్నారు. సో కొంచెం తడుస్తానన్నప్పుడు కొంచెం లైటింగ్ ఉంటేనే కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఇవాళ టూల్స్ తెచ్చుకుంటారనమాట. వీటితో ఆడుకున్నారు. కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మేము 7 వరకు అట్లనే అక్కడ ఉన్నాము. సో ఒక 2 అవర్స్ అట్లా ఉండి ఇంకా స్టార్ట్ అయ్యాము. చీకటి అయిపోయింది. సో దెన్ మళ్ళీ ఇంకా పానీపూరి తినాలనిపించింది. సో మా ఇంటి దగ్గర కొంచెం కొత్తగా పెట్టారని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో పానీపూరి తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ డే సండే అంతా ఈ విధంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.